మాట్లాడుకున్నాం సోషల్ జస్టిస్ లేదండి, పొలిటికల్ జస్టిస్ లేదండి, ఎకనామికల్ జస్టిస్ కూడా లేదండి అంటున్నాం. బట్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ టు అచీవ్ ది పొలిటికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ ఈజ్ అవేర్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం అనేది తెలిస్తే, అది ఏం చెప్తుందో తెలిస్తే, అది ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని తెలిస్తే ఈ రోజు యవశంగా ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం. ఇందాక ఒక మిత్రులు చెప్పారు, చిన్నప్పుడు చదువుకున్నారంట. ఏమని? నేను కూడా చదువుకున్నా. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. 30 సంవత్సరాలు వచ్చినాయండి. స్టిల్ ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. వై? దెర్ ఈజ్ నో అవేర్నెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఇంట్లో మతాలకు సంబంధించి గాని పవిత్రమైన గ్రంథాలతో పాటు ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండాల్సిందేనండి. ఎందుకంటే అదే మనకి ఈ రోజు ఫుడ్ పెట్టేది, అదే మనల్ని అవినీతి నుంచి కాపాడేది. ఒక్కసారి ఆలోచించండి, ఒక వ్యక్తి కనుక నాకు రాజ్యాంగం ప్రకారం న్యాయం జరగలేదని కోర్టును అప్రోచ్ అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది ఎవరికి తెలియక నాకేం జరుగుతుందిలే న్యాయం అని చెప్పేసి వెనకబడిపోతూనే ఉన్నారు. కాబట్టి అవేర్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రతి విలేజ్ లో తెలియాలి, ప్రతి మనిషికి తెలియాలి. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషాదకరమైనటువంటి విషయం ఉందండి. మన భారత రాజ్యాంగం చాలా పెద్దది. అది అర్థం చేసుకోవాలి అంటే చాలా లీగల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది ఎంతవరకు సాధ్యం, దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవేర్నెస్ లో అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలండి. కాబట్టి చివరగా ముగిస్తున్నది ఏంటంటే, స్వతంత్రానికి ముందు అంటే రాజ్యాంగానికి ముందు మాట్లాడతా నేను. రాజ్యాంగానికి ముందు ఒక కొటేషన్ ఉందండి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. కానీ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి తెలియటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ సెంటెన్స్ లో పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని. బానిసత్వం ఉండదు, సంఖ్యల అవసరం కూడా మనకు ఉండదు. ఎప్పుడు రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి గనక తెలిస్తే అవినీతి ఉండదు, లంచం ఉండదు, ప్రశ్నించే హక్కు నీకుంటది. ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడం మొదలు పెడతావో అప్పుడు మాత్రమే ఎదుటివాడు భయపడతాడు, అప్పుడు మాత్రమే నీకు న్యాయం జరుగుతుంది. ఆ ప్రశ్నించడం ఎప్పుడు మొదలవుతుంది? వన్స్ ఇఫ్ యు నో ద అవేర్నెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్.